ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకు చరిత్ర మరియు విశిష్టత. నమస్కారం. మన సాంప్రదాయాలలో ఎంతో ప్రత్యేకమైన స్నానం సంపాదించిన గోరింటాకు గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది కేవలం అలంకరణ కోసమే కాదు. దీని వెనుక ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మికమైన మరియు సాంప్రదాయపరమైన ఎన్నో కారణాలు ఉన్నాయి. గోరింటాకు మొక్కను సంస్కృతంలో మెహందీ అని పిలుస్తారు. వేల సంవత్సరాలుగా భారతదేశంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, వివాహాలు, వ్రతాలు వంటి శుభకార్యాల్లో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో శరీరంలో వేడి, అలసట ఎక్కువగా ఉండవచ్చు. గోరింటాకు ఆకులను నూరి చేతులకు, కాళ్ళకు పెట్టుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. అందుకే మన పూర్వీకులు దీనిని ఒక ఆరోగ్య పరిరక్షణ పద్ధతిగా కూడా పాటించారు. మన సాంప్రదాయం ప్రకారం గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీక. వివాహిత మహిళలు భర్త ఆయురారోగ్యాల కోసం, కన్యలు మంచి వరుడు లభించాలని కోరుకుంటూ గోరింటాకు ధరిస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి కూడా శివుడి అనుగ్రహం కోసం గోరింటాకును ధరించిందని కొన్ని ప్రాంతీయ కథనాలు చెబుతాయి. అందుకే గోరింటాకు పవిత్రమైనదిగా భావిస్తారు. గోరింటాకులో సహజ సిద్ధమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, కొన్ని రకాల బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే పూర్వం రసాయనాలు లేని సహజ గోరింటాకునే ఉపయోగించేవారు. ఈ రోజుల్లో మార్కెట్లో లభించే కెమికల్ మెహందీ కంటే ఇంట్లో నూరిన సహజ గోరింటాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అంటే కేవలం ఒక ఆచారం కాదు. అది ఆరోగ్యం, ఆనందం, శుభం, సాంప్రదాయం అన్నింటినీ కలిపిన ఒక అందమైన భారతీయ సంప్రదాయం. కాబట్టి ఈ ఆషాఢంలో సహజమైన గోరింటాకు పెట్టుకొని మన సంస్కృతిని కొనసాగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భారతీయ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.